ఏంటి విషయం? ఒక విషయం చెప్పాలి. మలేషియాలో మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. yes of course. బట్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ మాకు తెలీదు. సో ప్లీజ్ దాని గురించి కూడా అడుగుతుంది కదరా, చెప్పరా, చెప్పు. నాకు ఎప్పుడు స్టేజ్ పైన మాట్లాడిన టెన్షన్ ఉంటుంది. oh shit shit. నాగేశ్ రెడ్డి గారితో మాట్లాడినని చెప్పాను, మాట్లాడించాను. సరేలేండి. చాలా ఎకసకాలు ఉన్నారా నీ దగ్గర? నాగేశ్ రెడ్డి గారి గురించి విని పెళ్లి చేసుకున్న తర్వాత నెక్స్ట్ పెళ్లి చేసుకునేది ఆయనే అనుకుంటా. నేను అంత గొడవ పడుతూ ఉంటాం మేము. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? Kirti, you're a very strong woman, and you know there should be a lot of strong women coming out as producers. వెంకీ ఎందుకంటే ఆ రోజు మలేషియాలో యాక్సిడెంట్ జరగడానికి కారణం ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ రీజన్. రోజు లొకేషన్కి వెళ్ళిన వెంటనే ఆ బైక్ చూశాను. ఆ రోజు మన స్టంట్ మాస్టర్ లేదా లోకల్ స్టంట్ మాస్టర్ని పెట్టాం. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. బైక్ చూసిన వెంటనే ఇది గ్యారంటీ ఏదో తేడా జరుగుతుంది, చేయను అని ముందు నాగేశ్ రెడ్డి గారితో నేను కొంచెం గట్టిగా మాట్లాడాను. ఈరోజు నేను క్యాన్సిల్ చేశానంటే షూటింగ్ కనీసం ఒక 10-15 లక్షలు లాస్ అవుద్ది. సరే ఏదో ఒకటి చేద్దామని చేశాను. ప్రాక్టికల్గా తప్పు వెనకనున్న స్టంట్ మ్యాన్ తప్పైంది, కానీ యాజ్ అ స్టంట్ మ్యాన్ నేను ట్రైన్ అయ్యాను. మా నాన్న పంపించి ట్రైన్ చేయించాడు. ఒక సంవత్సరం పాటకి నేను ఓన్లీ ఒక స్టంట్ మ్యాన్ గా పనిచేశాను. నేను నమ్మను. డైరెక్టర్ గారు అక్కడ నాకు రిగ్గు లేదు, నేను పడేంత వరకు మీరందరూ ఇలా చేస్తారు, నాకు వద్దండి. కుమార్ చౌదరి అంకుల్కి కనీసం ₹1,00,00,000 మిగిలేది, నా వల్ల ఒక 45 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. హాస్పిటల్ ఖర్చులు అంకుల్కి కనీసం ₹1,00,00,000 మిగిలేది, నా వల్ల ఒక 45 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. హాస్పిటల్ ఖర్చులు. ప్రజ్ఞ బైక్ ఎక్కి కూర్చునింది నా వల్ల, నా మీద నమ్మకంతో కూర్చునింది. అంతేగా. ఇన్ఎక్స్పీరియన్స్ స్టంట్ మ్యాన్ నేను ఎక్కువ కూడా అసలు నేను ఆ స్టంట్ చేసే ముందు చెప్పాను స్టంట్ మాస్టర్ కూడా, వాడు వచ్చి కొడుతున్నాడు వెనక, మరీ దగ్గర వస్తున్నాడు, నా బైక్కి వద్దు అన్న. ఆలోచించాను, మళ్ళా 10-15 లక్షలు అనుకున్నా. దాని తర్వాత చేశాను. ఎలా ఉందిరా? షేక్ ఆడిస్తాను రా. బికాజ్ మేము పడేది మేము ట్రైన్ అయ్యాం, పడేటప్పుడు ఎలాగోలాగా సేఫ్టీలో ఎలా పడతాం అనుకున్నాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నాకు అనిపించింది ముందు నా చెయ్యి ఇరిగిపోయింది, నెక్స్ట్ ప్రజ్ఞ ఎలా ఉందని టెన్షన్ పడింది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ కాదని నన్ను నమ్మెక్కింది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఆ టెన్షన్ లో ఎక్కువ ఉన్నాను. అఫ్ కోర్స్ ఆ వీడియో చూస్తే దాని తర్వాత కామెడీగా చూడొచ్చు. ఆ అమ్మాయి పడిందంతా నా పైనే పడింది. నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. చేయి తీయబుద్ధి కావట్లేదా? ఒక్కోసారి మాటలో రాని ఫీలింగ్స్ టచింగ్స్ తో పుడతారా? బతకంతే.